రాష్ట్రాల రాజకీయాల్లో చాలా పెద్ద చర్చకు దారితీశాయి. ఒక రకంగా వీటిని వర్మ ఆనాడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకుని తీసేయడం చెప్పాలి. ఎన్ని బెదిరింపులు ఎదురైనా వర్మ వీటిని తీసి విడుదల చేశాడని చెప్పొచ్చు. ఈ 2 సినిమాలు సరిగ్గా 2019 ఎన్నికల ముందు విడుదల కావడంతో ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి వర్మ కూడా కారణమనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. దానికి గాను వర్మకు వైసీపీ నుంచి భారీగా ముడుపులు ముట్టినట్టుగా టీడీపీ వారు ఇప్పటికీ చెబుతుంటారు. ఇక ఆ తర్వాత వర్మ బ్యూటిఫుల్, నగ్నం లాంటి ఏ సర్టిఫికేట్ సినిమాలతో పాటు క్లైమాక్స్, థ్రిల్లర్, మర్డర్ అనే 3 సినిమాలతో కలిపి 2020లో మొత్తం 5 సినిమాలతో పాటు అదే సంవత్సరం డిసెంబర్ 11న ఆ ఏడాది ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ ఇంకా లాక్డౌన్ వంటి వాటి నేపథ్యంలో కరోనా అనే సినిమాను తీసి కాదేది వర్మ కనర్హం అని చెప్పకనే చెప్పాడు వర్మ. ఇక అంతేకాకుండా వర్మ పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితాన్ని తనదైన శైలిలో వ్యంగ్యంగా పవర్ స్టార్ అనే సినిమాను తీసి ఆయన అభిమానుల ఆగ్రహానికి కూడా గురయ్యాడు. ఆ తర్వాత 2019 డిసెంబర్లో తెలంగాణలో సంచలనం రేపిన దిశ కేసు నిందితుల